హాయ్! అస్సలామలైకుం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరందరూ ఏం చేయాలి? నా ఛానల్ నచ్చితే మరి లైక్ చేయాలి, షేర్ చేయాలండి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ఎవరికి నచ్చిందో వాళ్ళు కూడా ఒక కామెంట్ కూడా రాసేయండి. ఎలా ఉంటున్నాయి? ఏంటి వీడియోసు? ఓకేనా? మంచిగా వెళ్తున్నానా నేను వీడియోస్‌లో? మంచిగా మాట్లాడగలుగుతున్నానా తెలుగు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండబ్బా! ఇంకా నెక్స్ట్ ఈరోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఏం వ్లాగ్ అంటే ఈరోజు టెన్షన్ వ్లాగ్ కొంచెం మా పెద్దమ్మాయికి. ఏం లేదండి రిజల్ట్ అంటే ఏం రిజల్ట్ పెద్ద బోర్డ్ ఎగ్జామ్ ఏం కాదు. తను సెవెంత్ క్లాస్ కదా! ఎయిత్‌లోకి వెళ్ళే ముందు ఇంకా రిజల్ట్ ఉంటాయి కదా తనకి. సో, అవైతే ఆ రోజు ఇస్తానని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది. 15 తారీఖు వీళ్ళ పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చిందనమాట స్కూల్ నుంచి. ఇంకా మేము బయలుదేరిపోయాము. ఇంకా వెళ్ళి అటు ఇటు 11 అయితుందనుకుంటా. 11కి అలా వెళ్ళామనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత ఎంటర్ అవ్వంగానే ఇంకా మా అమ్మాయి టెన్షన్ పడుతుంది. నాకేమొస్తదో, మార్క్స్ వస్తాయో నాతో చెప్పడం అయితే నేను అన్నీ మంచిగానే చదివాను. మంచిగా రాశాను మమ్మీ అని చెప్పింది. నాకేందంటే సబ్జెక్ట్ మంచిగొస్తే చాలు మార్క్స్ అంటారా అటు ఇటు అయితూనే ఉంటాయి. తను చదివి ఆ సబ్జెక్ట్ అర్థమైతే తనకి తర్వాతైనా ఇప్పుడు ఒక టెన్షన్‌లో రాయపోయినా ఆ సబ్జెక్ట్ గురించి గ్రిప్ ఉంటది తనకి. తనకి సైన్స్ అంటే తనకు సైన్స్ వైపు వెళ్ళాలని తనకిష్టం. కానీ ఆ సైన్స్‌లోనే కొంచెం తను సైన్స్, మ్యాథ్స్ 2 కొంచెం డల్‌గా ఉంటది. అంటే డల్ అంటే మరీ డల్ ఏం లేదు. జస్ట్ కొంచెం అలా డల్‌గా ఉంటదనమాట. కొంచెం ఇంప్రూవ్ చేసుకోమ్మా అంటాను. అందులో మనకి ఈ ఇయర్ అయితే తను ఇక్కడ మా దగ్గరలో క్యాంపస్ నుంచి పిడుగురాళ్ళ క్యాంపస్‌కి వెళ్ళింది కాబట్టి కొంచెం జర్నీ వల్ల కూడా పర్లేదులే అనుకున్నాం మేము. మరీ ఎక్కువగా ఫస్ట్‌లు, సెకండ్ కాపోయినా పర్లేదులే ఏదో ఒకటి వస్తే చాలులే అనిపించింది మాకు. ఇంకా అలానే వెళ్ళాను. నేను చెప్తాను అలా అని నేను నెగ్లెక్ట్ ఏం చేయనండి చదువుని. చదువుకోండి, చదువుకోండి అని చెప్తూ ఉంటాను మా సనానికి. మా సనం చదివిద్ది. కాకపోతే తన ప్రాబ్లమ్ ఏంటి కొంచెం మర్చిపోతూ ఉంటది అంతే తన ప్రాబ్లమ్ వచ్చేసి. సో, ఇక్కడైతే ప్రతి ఒక్క రూమ్ అంటే ఇప్పుడు నైన్త్ వరకు ఎవరు క్లాస్ రూమ్ ముందు వాళ్ళు ఆ క్లాస్ టీచర్ కూర్చొని ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మనకి ఇంకా వాళ్ళు రాసిన పేపర్స్ కూడా ఇస్తారనమాట. ఒక ఫైల్ లాగా ఇచ్చేశారు. ఇంకా మాకున్న ఇష్యూస్ మేము షేర్ చేసుకొని ఇంకా మా పాప ప్రోగ్రెస్ తీసుకొని మేము వచ్చేసాము. ప్రోగ్రెస్ ఆ పేపర్స్ మా అమ్మ ఇంటికొచ్చిన తర్వాత కూడా అవన్నీ చూసుకుంది. ఏమేమి నేను రాంగ్ రాశానని కూడా చూసుకుంది. చూసుకున్న తర్వాత తనకి ఒక 10 మార్క్స్ కలుస్తాయని చెప్పింది. అక్కడున్న టీచర్ ఉందేమో అంటే ఆ టీచర్ రాలేదంట ఇంగ్లీష్ టీచర్ ఎవరో. సో, అక్కడ ఇంకా కొంచెం ఇంకా రాలేదు మమ్మీ నాకు వేయలేదు అని చెప్పారు. ఏం ప్రాబ్లమ్ లేదులేమ్మా నీకైతే నీకొచ్చాయని ఉంది కదా అని చెప్పేసి అన్నాం. పర్లేదు 88% వచ్చిందండి తనకి. ఇంకా ఆ 10 కూడా వేస్తే నాకు 90% వచ్చేది మమ్మీ అంది. నో ప్రాబ్లమ్ లేమ్మా వచ్చినాయని నీకు తెలుసు కదా! మాకు తెలుసు. ఇంకా అంతకు మించి ఇంకేం నంబర్స్ కావాలా ఏందని చెప్పేసాం. ఇంకా సరేలే అని మా అమ్మాయి అక్కడ కొంచెం ఏం చేశానంటే నేను కొంచెం భయపెట్టా మా అమ్మాయిని. నేనుండి ప్రిన్సిపల్ సార్ దగ్గరికెళ్తాను. నువ్వు అన్నీ చదివావు అని చెప్పావు. మరేంది నీకు 100 మార్క్స్ రాలేదన్నాను. మా అమ్మాయి అయితే ఏడ్చేసింది కూడా. లేదులే జోక్‌గా అని చెప్పేసి తనకొక ఐస్ క్రీమ్ తినిపిచ్చేసి, కూల్ చేసేసి ఇంక ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంకా దాని తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మేము కొన్ని ఆర్డర్ చేశామనమాట. మా వారేమో మనకి మస్కిటో అని ఉంటది కదా! హట్ లాంటిది. అది ఆర్డర్ చేశారు. ఎందుకంటే మేము టెర్రస్ పైన పడుకుందాం అనుకుంటున్నామండి రోజు ఈ నైట్ టైము. ఎందుకంటే మాది విలేజ్. మా ఇల్లు అలా ఏమి ఉండవు. ఎవరు పక్కన మన టౌన్స్‌లో, సిటీస్‌లో లాగా పక్కన పక్కన ఇల్లు కావు కాబట్టి మంచిగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అసలు చాలా మంచిగా ఎయిర్ వస్తుంది. పైనైతే మంచి చల్లటి గాలిలో అక్కడ వెన్నెల చూసుకుంటూ మంచిగా అనిపిస్తదని చెప్పేసి ఇంకా దోమలుంటున్నాయి పైన అని చెప్పేసి మస్కిటో మాది ఇంట్లో ఒకటుంది. అది సింగిల్‌దనమాట. ఇదేమో త్రిబుల్ అలా ముగ్గురు సరిపోతారు. అలాంటిదైతే ఆయన ఆర్డర్ జేశారు. ఇంకా అదొచ్చింది. అది చూస్తున్నాం. దాంతో పాటు నేను మీషోలో ఇలా ఫ్లవర్ వాజెస్ ఉంటాయి గదా! సో, అవి నేను ఆర్డర్ జేశాననమాట. ఇంకా అవి ఎలా ఉంటాయని జెప్పేసి వేసి చూస్తున్నాను. చాలా బాగున్నాయండి. క్వాలిటీ గూడా సూపర్‌గా అనిపిచ్చింది నాకైతే. నాకిది 205 అలా కాస్ట్ పడిందనుకుంటా. సో, అది ఎవరైనా మీషోలో మీరు ఫ్లవర్ వాజ్ కొడితే వచ్చేస్తాయి. 2 సెట్స్ వచ్చాయనమాట. నాకు 2 వచ్చాయి. ఇంగా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా ఉంచేసుకున్నాం మనం ఇంకా. ఇంక దాని తర్వాత నేను చెప్పాను ఇంకా మార్నింగ్ అనమాట ఇదైతే. నేను మీతో షేర్ చేశాను కదా! ఇట్లా మేము వాటర్ పట్టేటప్పుడు మా మొక్కల మీద మంచిగా చిన్న చిన్న పిట్టలొచ్చి ఈ విధంగా స్నానాల్లాగా చేస్తాయండి. చాలా సంతోషపడతాయని చెప్పాను గదా! సో, అదే ఈరోజనమాట. లక్కీగా ఆ రోజే నాకు మా వారు ఇలా పడుతుంటే వచ్చాయి చూడు అని చెప్పి
సో చిన్న చిన్న పిట్టలు వచ్చాయి చూడండి. నాకు చెప్పంగానే ఇంకా మనోళ్ళకి చూపించాల్సిందే. నేను చెప్పాను, నేను వీడియోలో నేను చూపిస్తానని చెప్పేసి ఎమ్మటే ఇంకా ఫోన్ తీసుకున్నాను. ఇంకా అంటే ఆ అలవాటు లేని పని కదండి. సో అంతే ఉంటుంది. ఇంకా నేను ఎమ్మటే ఫోన్ తీసుకొచ్చి ఇంకా నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి చిన్న ఇంకా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేవో తెలియదులే కానీ అక్కడ బ్లాక్ కలర్లో కొంచెం షైనిష్ కలర్లో ఒకటి ఇంకా ఉన్నాయన్నమాట. సో అవన్నీ అయితే మంచిగా మనకు ఆకుల మీద వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్లో అవి తడుస్తున్నాయి అనమాట. రౌండ్గా తిరుగుతుంది అసలు అదైతే. ఇంకా ఉన్నాయి, ఒక 4-5 వచ్చాయి. అసలు అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. అసలు అబ్బా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాయో, కిచకిచి అనుకుంటే అన్నీ అసలు ఎంత హ్యాపీగా స్నానాలు చేస్తున్నాయి అందులో. సో పాపం అనిపించింది. ఇదిగో ఇక్కడ ఈ పిట్టలు కూడా చూడండి అసలు మంచిగా అసలు భలే అనిపించింది. అలా రోజు మా వారు పెడతారండి. మార్నింగ్ టైము అండ్ ఈవినింగ్ టైంలో వాటర్ పడుతూ ఉంటారు మొక్కలకి. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి కొంచెం మొక్కలకి వాటర్ ఉండాలి. సో ఆ టైంలో మంచిగా వస్తూ ఉంటాయి. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ నేను ఆ రోజు చెప్పాను కదా, అంటే నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా మీకు, ఆ ఇటుకలు చూపించాను కదా. సో అవి కడతారండి అని చెప్పేసి. సో అదేనమాట ఇది. చూడండి మొత్తం అసలు మొత్తం అంటే మాదంటే డిఫరెంట్. మా ఇల్లు కట్టేటప్పుడు అందుకే ఇల్లు మేము కట్టి 4 years అయింది. ఇప్పుడు మళ్ళీ మాకు దాని అవసరం మాకు అందువల్ల ఇల్లు కట్టేటప్పుడే ఉండేయండి. బట్ అది మా చేతుల్లో లేకపోయింది. ఆ కట్టడం దాని గురించి అనేది అంతా మా మావయ్య తన ఇష్టంతోనే జరిగింది. ఎట్లా కట్టాలి ఒక్కటే ఒకటి నా ఇష్టం ఏం జరిగిందంటే కబోర్డ్స్ అను సీలింగ్ ఒకటి నాకు కావాల్సింది. ఇంకా తర్వాత మేము కట్టుకోవడానికి కూడా వీలు ఉండదని చెప్పేసి అవి మాత్రం మేము కంపల్సరీ కట్టించుకున్నాము. మళ్ళీ ఒక 2-3 years ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని రికవర్ చేయడానికి ఇక్కడేమో ఇది కూడా వద్దు, ఉండకూడదు అంత హైట్, చాలా ఇబ్బంది అయిందండి మాకైతే. ఇలాంటివి మనం ఇంకా మా మామయ్య స్టేర్ వేయడము లేకపోతే ఇంకోటి అంటే మనం చేయొచ్చు. బట్ ఏదో తెలుసుకొని ఎప్పుడు అయిపోయే పని అంటే చేయాల్సిన పని ఆపేసి తర్వాత చేపించుకుందాం అంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే వాషింగ్ మిషన్ అక్కడ పెట్టే ప్లేస్ లో మొత్తం వాషింగ్ మిషన్ తడిసి చాలా ఇబ్బంది పడ్డాం. అసలు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం కట్టడానికి వేలు అవుతున్నాయి. నిజంగా సో ఇంకా కట్టక తప్పదు అని చెప్పేసి సమ్మర్ లోనే కదా మళ్ళీ ఇట్లా లేట్ అయితే అవి కాస్ట్లు పెరిగిపోతాయి. మనం మనకి అంత శ్రమ అవుతుంది. అంత చాలా అనిపిస్తుంది మనకి అప్పుడే చేయించుకుంటే అయిపోద్ది కదా. అది మేము ఎక్కడికైనా జరపగలం. అది బట్ ఈసారి వచ్చింది అలాగా. అది వేరే వాషింగ్ మిషన్ కోసమేనా మన డబ్బులు దాంతో మనం చేయించుకోవాలి. ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే మనకి అప్పుడు అవి వాటిలో కలిసిపోతాయి కాస్ట్ అనేది. సపరేట్ గా చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అయిందండి మాకైతే. మేము అసలు అది చాలా మాకైతే అసలు అంత చిన్నది అంత రేట్ అయింది, అంత కాస్ట్ పడింది మాకు. చాలా ప్రాసెస్ అందుకని అంత మనం ఇల్లు కట్టేటప్పుడు అది అయితే అది అయిపోయేది అమ్మటే, అంత కాస్ట్ అయ్యేది కాదు, అంత శ్రమ కూడా ఉండేది కాదు మనకి. మళ్ళీ పని చేయాలంటే చాలా ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఎక్కువ అవుతుంది, ఎందుకులే మనకి శ్రమ కూడా ఎక్కువ అవుతుంది అన్నమాట. నిజంగా చిన్న పనులే అని మనకు అనిపిస్తుంది కానీ ఖర్చు బాగా అవి ఆ తర్వాత చేస్తే పెద్దగా అయితే అనమాట. ప్రతిదీ కావాలి కదండి. ఇబ్బంది పడ్డామండి నిజంగానే. ఇల్లు కట్టుకునేటప్పుడు తప్పదు, ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఏవి మనకు అవసరమో అవి కంపల్సరీ వాటికి పెట్టాలి. అవసరం లేని వాటికి మనం డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే వాటికి 2 days లో అయితే ఇల్లు కట్టేటప్పుడు మనకి కబోర్డ్స్ సీలింగ్ ఇలాంటివి ఓకే చేయించుకోకపోయినా ఉండగలరు, అది వేరే విషయం. బట్ ఇట్లాంటి మేమేంటంటే మేము కబోర్డ్స్ సీలింగ్ ఇవి చేయించుకున్నాం. ఎందుకంటే నాకు చాలా ఇష్టం చేయించుకోవాలని కట్టడానికి. ఇప్పుడు ఈ ఎండకి మరి ఏం పనులు చాలా ఓపిక కూడా ఉండట్లేదు అనుకుంటా జనాలకి. మేస్త్రులు వీళ్ళందరూ పనిచేసే వాళ్ళు కూడా రావట్లేదంట. అదే చెప్పారనమాట. ఇంకెలాగో మా పని కాబట్టి కొంచెం మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఆ టయానికి అలా వచ్చి మాకైతే కొంచెం తొందరగానే చేసి పెట్టారు. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ కిందకి ఇంకెళ్ళిపోతున్నాం, మా అమ్మాయి పిలుస్తుంది. సో సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళానమాట కిందకి. ఏం లేదు వీడియో తీసుకుందాం, మన వాళ్ళకి కొంచెం చెప్దాంలే, ఏదైనా సరే ఫస్టే కట్టేసుకోండి అని చెప్పేసి ఇంకా అందుకే అది తీశానమాట. ఇంకా దాని తర్వాత కిందకి వచ్చేసాను. ఇవేంటంటే నేను నిన్న ఆ రోజు వెళ్ళామని చెప్పాను కదా మా అమ్మాయి పరిస్థితి.
సో పేరెంట్స్ మీటింగ్‌కి. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకొన్ని చిన్న చిన్న వస్తువులు ఉంటే అవి తీసుకున్నామనమాట మేము మార్ట్‌కెళ్ళి. దాంతో పాటు నాకొక 3 స్టీల్ బాక్సెస్ ఒకటి, అంటే నేను అన్ని స్టీలే యూజ్ చేస్తున్నాను చాలా వరకు. ఇంకా నేను గ్లాసెస్ ఐటెమ్ తీసుకుందామా అనిపించింది. బట్ ఇప్పుడున్న ఇంకా పిల్లలున్నారు, అది ఇది ఉన్నారని నేనేం తీసుకోలేదు. నా దగ్గర కొన్ని ఉన్నాయి గ్లాస్‌వి, అవి వాటిలో కూడా నేను యూజ్ చేస్తున్నాను. అవేంటంటే నాకు ఇలానే గిఫ్ట్ పర్పస్‌గా వచ్చినవి. మనం హనీ ఏమన్నా తింటే అలా ఉన్నాయి. సో ఇవి 3 కొంచెం తక్కువైనయి నాకు, కొన్ని వేసుకునే గ్రాసరీ వేసుకోవడానికి. సో ఆ 3 నేను మార్ట్‌లో తీసుకున్నాను. అవొచ్చేసి నాకు 270 ఏమో పడ్డాయి అనుకుంటా ఒక్కొక్కటి. ఇంక దాని తర్వాత ఇవి అంటే ఆ స్టీల్ బాక్సెస్ ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 500కి 2 అలా ఉంది. బై 1 గెట్ 1 అని రూ. 500 ఉంది. సరే 250 పర్లేదులే, మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి అనుకున్నాం. బట్ కిందకొచ్చిన తర్వాత దాని కాస్ట్ మారిపోయిందనమాట అక్కడ. మేము వాళ్ళని అడిగాం కూడా, ఇలా పెట్టేస్తే ఎలా అండి, మీరు మార్చాలి కదా మేము తీసుకోవాలంటే. ఇంకా ఏం చేసేదేం లేక సరే నేను ఆన్లైన్‌లో చూశాను, చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట ఆన్లైన్‌లో అయితే. నేను ఇంకా డిఫరెంట్‌వి చూసా, అవసరం లేదులే నా దగ్గర స్టీలే ఆల్రెడీ ఉన్నాయన్నమాట నాకు. ఇంక వాటిలో ఇవి కలిసిపోతాయని చెప్పేసి ఇంకా నేను ఒక 3 తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత కొన్ని కావాల్సిన గ్రాసరీ తీసుకున్నాను. సో మా పెద్దదానికైతే 2 టీ షర్ట్స్ తీసుకున్నామండి. ఎందుకంటే తనకి డైలీ వేర్ నేను తీసుకోలే. ఆ రోజు నేను మీతో షేర్ చేశాను కదా, నేను ఆ పండగకి క్లాత్స్ తీసుకున్నాను. దాంట్లో నేను డైలీ వేర్ ఇవి తీసుకోవడం మర్చిపోయా దీనికైతే. ఇవైతే 2 తీసుకున్నాము. ఇంక సరిపోతాయి ఈ సమ్మర్‌కి అయితే దానికని చెప్పేసి. సో అంటే బాటమ్ వేర్ ఉన్నాయి. మనకి టీ షర్ట్సే లేవు, అవి తీసుకున్నాం అనమాట. సో ఇవన్నమాట ఈరోజుటి వీడియో నేను చేసింది. సో నా వ్లాగ్ మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయాలి కదా మరి. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ కూడా చేయండి, ఎలా ఉన్నాయి ఏంటి, మన తెలుగు ఓకేనా, పర్లేదా, మంచిగానే మాట్లాడుతున్నామా మనం అనేది. అంటే నా తెలుగు అంతంత మాత్రమే, అందుకని. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు